మళ్ళీ అయితే మాలిని చేయి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి అటుగా వస్తూ ఉంటారు. అటుకాసి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని కలిసి నడుస్తూ ఉంటారు. మాలిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరైతే మళ్ళీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళడానికైతే ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న వాళ్ళిద్దరికీ గౌతమ్ ఎదురొచ్చి ఇలా అంటూ ఉంటాడు. భర్తని ఇంట్లో నుంచి పంపేసిన మహాపతివ్రత, అమ్మని చెల్లెలి ప్రేమ కోసం అమ్మని ఒగ్గేసిన మహాసాధ్వి, మీ ఇద్దరికి ఒక పెద్ద నమస్కారం అని చెప్పేసి అయితే గౌతమ్ అయితే వాళ్ళిద్దరితో మాట్లాడుతూ అంటూ ఉంటాడు. ఆ మాటలకి మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మాలిని కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే మీ ఇద్దరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది చేసినా సరే మళ్ళీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను, నాకు సర్వ హక్కులు ఉన్నాయి, మళ్ళీకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, నీకు ఆ బిడ్డని మళ్ళీ ఎలా ఇస్తుందో నేను చూస్తాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మళ్ళీ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి గౌతమ్ ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అని మళ్ళీ పిలవబోతూ ఉంటుంది. అయినా గౌతమ్ పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మాలిని కూడా గౌతమ్ ఆడిన మాటలకి బాధపడుతూ ఉంటుంది.